ఈ దిన వాక్య ధ్యానాంశం వారి త్యాగ ఫలమే. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 24 అయితే దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. స్కాట్లాండ్ సంఘానికి చెందిన మొదటి విదేశీ మిషనరీ అలెగ్జాండర్ డఫ్ తన సేవలో కష్టతరమైన ఆరంభానికి గురయ్యాడు. యవనస్తుడైన ఆయన వయసు కేవలం 23 ఏళ్ళు. తెలివైనవాడు, క్రొత్త విషయాలను ఇట్టే కనిపెట్టగల ధీరుడు. పెళ్ళైన క్రొత్తలో అనగా 1829వ సంవత్సరములో తన భార్యతో కూడా భారతదేశానికి బయలుదేరాడు. వారు ప్రయాణం చేస్తున్న ఓడ లేడీ హాలండ్ వారు భారత తీరాన్ని తాకుతున్నప్పుడు వారు ప్రయాణించే ఓడ గొప్ప ప్రమాదానికి గురై మునిగిపోయింది. అయితే ఓడ యొక్క ఒక భాగం సముద్రములోని కొండకు గుద్దుకొని అస్థిరమైన రీతిలో వేలాడుతూ ఉంది. భయంకపితులైన ప్రయాణికులు ఆ భాగాన్ని ఆధారం చేసుకుని కలిసికట్టిగా ఒక చోట ముడుచుకుని ఉన్నారు. వారు ఏ క్షణంలోనైనా మరణించవచ్చు ఆలోచనతో ఆందోళన పడుచున్నారు. అయితే మరుసటి రోజు వారిలో కొందరు బ్రతికి బయటపడ్డారు. బట్టలు, విలువైన వస్తువులన్నీ కోల్పోయారు. డఫ్ తన బైబిల్ను గ్రంథాలయ నిర్వహణకని తెచ్చుకునిచుండిన 800 గ్రంథాలను పోగొట్టుకున్నాడు. అతని భార్య కూడా ఆ ప్రమాదంలో చనిపోయింది. అటు తర్వాత ఆయన సముద్ర తీరాన నిస్సహాయునిగా నిలబడి సముద్రం వంక బ్రద్దలైపోయిన ఓడవైపు దుఃఖంతో చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఏదో ఒక చిన్న పొట్లం నీళ్లపై తేలుతూ తీరం వైపు కొట్టుకుని వస్తున్నట్లు గమనించాడు. దానిని తాను అందుకోగలిగినంత దగ్గరగా వచ్చేంతవరకు వేచి ఉండి దగ్గరకు రాగానే తీసుకుని చూశాడు. అది తన బైబిలే అని గుర్తించాడు. పుస్తకాలని పూర్తిగా నీట మునిగిపోయాయి. బైబిల్ మాత్రమే తన చేతికి అందింది. ఎంత ఆశ్చర్యమో కదా. మిషనరీ డఫ్ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషంతో హృదయం ఉప్పొంగిపోయింది. ఎందుకంటారా, పోగొట్టగనబడిన ఇతర గ్రంథాలన్నీ ఒక ఎత్తు అయితే వాటన్నిటికంటే ఈ ఒక్క గ్రంథమే ఎక్కువ విలువైంది. భార్య తోడు లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నానన్నట్టు తన బైబిల్ దొరుకుటబట్టి సంతోషించాడు. బ్రతుకి బయటపడిన తోటి ప్రయాణికులందరినీ ఒక చోటికి చేర్చి కీర్తన 107 ప్రయాణికుని స్తుతిగీతము వారికి చదివి వినిపించాడు. అదే బైబిల్ ఉపయోగిస్తూ ఆయన భారతదేశంలో 5 అబ్బాయిలతో తన బోధన ఒక మర్రి చెట్టు క్రింద మొదలుపెట్టాడు. వారం రోజులు గడవకు మునిపే వారి సంఖ్య 300కు పెరిగింది. ఆ తర్వాత ఒక ప్రక్క సువార్తను ప్రకటిస్తూ మరొక ప్రక్క భారతదేశంలోని అగ్ర కులస్తులకు విద్యను అభ్యసింప చేయుచుండిన పాఠశాలను స్థాపించాడు. డఫ్ తనకు మిగిలిన ఆ ఒక్కగానొక్క బైబిలుతో ఎంతో గొప్ప సేవ చేశాడు. శిష్యులను తయారు చేసి సువార్త వ్యాప్తికి బహుగా ప్రయాసపడ్డాడు. అనేక వేల ఆత్మలను రక్షణలోనికి నడిపించాడు. అంతగా అతను ప్రయాసపడి ఫలభరితమైన సేవ చేయుటకు డఫ్కున్న ఒకే ఒక్క ఆయుధం ఆ బైబిల్. ధన సంపదలు, భోగభాగ్యాలు లేకపోయినా ఒక్క బైబిల్ కలిగి ఉన్న డఫ్ ఎంతోమంది జీవితాలను మార్చగలిగాడు. ప్రియ స్నేహితులారా, నీ ఒక బైబిల్ను కలిగి ఉన్నావని నేను నమ్ముతున్నాను. నీ జీవితం ద్వారా ఇతరులను నీ బైబిల్ ఏ విధంగా ప్రభావితం చేసింది? లేని ఎడల నేటి నుండైనా బైబిల్ను శ్రద్ధగా చదివి నువ్వు వెలిగి అనేకులను వెలిగించమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.